ఓంకార మణిఘంటా విభూషిత ప్రణౌమి క్వనదోంకార మణిఘంటా విభూషిత కవిలోక కుటుంబస్య కామధేను సరస్వతి సరస్వతి. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు నడయాడినటువంటి పరమ పవిత్రమైన స్థలం ఇది. ఎవని ఆకృతి మించు హిమశైల శిఖరమై కవులలో పుడమి మానవులలోన ఎవని భారతి వెల్గు ఏకైక దీపమై జగములందాగామి యుగములందు ఎవని స్థానముగ్రాలు నవనవోన్మేషమై ఎవని స్థానముగ్రాలు నవనవోన్మేషమై కథలలో సూర్యవాక్సుధలలోన కథలలో సూర్యవాక్సుధలలోన ఎవని మంగడయొప్పు శ్రవణ పీయూషమై ఎవని మంగడయొప్పు శ్రవణ పీయూషమై కథలలో సూర్యవాక్సుధలలోన ఎవని స్థానముగ్రాలు నవనవోన్మేషమై ఋషులలో నిఖిలానిమిషులలోన అతడు కవియును ఋషియు దేవతయుగాడు కవులు ఋషులును దివిజులు కలిసి మెలిసి మృక్కు సాక్షాత్ పరబ్రహ్మమూర్తిగాక విశ్వనాథుడు కేవల ఉండే. ఆ మహనీయుడికి నమస్కారాలు సమర్పించుకుంటూ ఇక్కడ మా గురువర్యులు నిత్యానందరావు గారు ఉన్నారు. వారికి హృదయపూర్వక నమస్మాంజలు. అలాగే ఆత్మీయ అగ్రజులు, ఎంతో ఆత్మీయులు, మిత్రమా అంటూ పలకరిస్తూ ఉంటారు. నాకు అగ్రజులు లాంటి వారు కల్వకుంట్ల రామకృష్ణ ప్రస్తుత ఈ కళాశాలకు ప్రాచార్యులుగా పనిచేస్తున్నారు. వారికి సహృదయపూర్వక నమస్మాంజలు. మిత్రులు రాపర్తి శ్రీనివాస్ గారు, బూర్ల చంద్రశేఖర్ గారు, బూర్ల వెంకటేశ్వర వాళ్ళు అందరూ ఆత్మీయులే. అక్కయ్య సభాధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. అందరికీ నమస్మాంజలతో నా అంశము సింహాసన ద్వాత్రింశిక. నా అవధానాల్లో స్తుతిగా చేస్తాను. సరసప్రాభవధీ విశాల సంస్తుత్యమౌ సాహితీ భరితోన్మేష సుకావ్య సంపదల సద్భావాలనందించి భవ్య రసోద్వేలము పాఠకాలికి అమే ఆనందముంగూర్చు శ్రీవర కావ్యాబ్జుని కావ్య బ్రహ్మ నా దృష్టిలో వారు శ్రీవర కావ్యాబ్జుని గోపరాజు దళతుం వాగర్థ సంసిద్ధికై సింహాసన ద్వాత్రింశిక పరిశీలన అనే అంశంతో నా పత్ర సమర్పణ. చిత్ర విచిత్రాలైన మలుపులు, మహిమలు, వినోదాలు, వీరులతో రూఢి కథల సంపుటిగా కూర్చి రచించబడిన రచనలను కథాకావ్యాలుగా పేర్కొంటారు విమర్శకులు. అలాంటి తెలుగులో వచ్చినటువంటి కథాకావ్యాలలో మణిపూస లాంటిది సింహాసన ద్వాత్రింశిక. ఇది మా జిల్లా నిజామాబాద్ జిల్లా అయినటువంటి ఇందూరు అంట. నిజామాబాద్ జిల్లాలో వేముగల్లు భీమ్గల్ అనేటటువంటి ప్రాంతం ఉంది. ఆ భీమ్గల్ను రాజధానిగా చేసుకొని రాణామల్లన అనేటటువంటి రాజు పరిపాలించాడు. ఆ రాణామల్లన ఆస్థాన కవి కొరవి గోపరాజు. అతని సొంత ఊరు పల్లికొండ. ఆ పల్లికొండ అయితే వారి వంశవృక్షాన్ని పరిశీలిస్తే కసవరాజు వాళ్ళ నాన్నగారు మంత్రిగా రాణామల్లన మంత్రిగా ఉండినాడు.
ఆ కసవరాజు ఇప్పటికీ వాళ్ళ ఆ కసవరాజు యొక్క తమ్ముళ్ళు అన్నల యొక్క పేర్లతో ఇప్పటికీ పేర్లున్నాయి, ఊర్ల పేర్లు. భీమ్గల్ని ఇప్పటికీ ముసలి వాళ్ళు కస్బా అంటారు. అలాగే బాచనపల్లి అంటే బాచన అనేటటువంటి వాడు ఈ కొరవీర గోపరాజుకు చిన్నాన్న పెద్దనాన్న అవుతాడు. బాచనపల్లి ఇలాంటి పేర్లు ఇప్పటికీ ఉన్నాయి. ఒక చోట ప్రారంభంలో రానామల్లన కీర్తి చంద్రికలు పర్వం పొంగి మధ్యాశ్రిత క్షోణీభద్వన దుర్గమై గుణమణిస్తోమంబులన్నింది అక్షీణ శ్రీ పురుషోత్తమాశ్రయమై. అక్షీణ శ్రీ పురుషోత్తముడెవరు? అక్కడ నింబాచలంలో వెలుగొందినటువంటి ఆ లక్ష్మీ నృసింహస్వామియే. అలా అక్షీణ శ్రీ పురుషోత్తమాశ్రయమునై చెల్వారి దానామృత శ్రేణి త్యాగ సముద్ర నామము వహించెన్ వేముగల్లి మహిన్ అంటాడు ప్రారంభంలో అవతారికలు. అట్లా ఈ కావ్యాన్ని సాహిత్య సౌరభాలను వ్యాప్తి గావించిన ఇందూరు జిల్లాలో ఉపలబ్ధ కావ్యాలలో మొదటిది. అంటే లభించినటువంటి కావ్యాల్లో మొట్టమొదటి కావ్యము ప్రథమ కవిగా పేరు పొందిన మహనీయుడు కవివరేణ్యుడైనటువంటి కొరవి గోపరాజు వేముగల్ ప్రాంతానికి చెందినటువంటి వాడు. మరి ఈ ప్రాంతానికి చెందినటువంటి వాడిని సరిగ్గా నిరూపించి చెప్పింది దూపాటి వెంకట శేషాచార్యులు గారు చెప్పడం జరిగింది. గోపరాజు కాల నిర్ణయంలో భిన్నాభిప్రాయాలున్న 17వ శతాబ్దానికి చెందినారని చెప్పిన చాలా మంది సాహిత్యకారులు 15వ శతాబ్దికి చెందినవాడని పిల్లల మర్రి పినవీరభద్రునికి సమకాలికుడని పలువురు తెలియజేయడం జరిగింది. గోపరాజు 12 ఆశ్వాసాల కావ్యాన్ని, ఈ కథా కావ్యాన్ని 12 ఆశ్వాసాల్లో రచించాడు. సింహాసన ద్వాత్రించడం 1450 ఆ ప్రాంతంలో ఈ రచన జరిగి ఉంటుంది అని సాహిత్యకారులు తెలియజేసినారు. ఇతడు తన గ్రంథంలో తెలిపిన దాన్ని బట్టి వారి వంశ వృక్షం తెలియజేసినాను. ఇది సంస్కృతంలో రచించినటువంటి విక్రమార్క చరిత్రము అనేటటువంటి కావ్యానికి అనువాదప్రాయంగా మనకు గోచరిస్తూ ఉంది. ఈ విషయాన్ని గోపరాజే స్వయంగా తెలియజేశాడు తన ఒకనొక పద్యంలో. ఈ సరసోక్తి కావ్యము ఒకడిమ్ముల సంస్కృత భాష నచ్చుగా చేసిన నట్ల వీడు మరి చేయుట ఏటిది అంచు చెప్పగా చేసి అనాదరంబురక చేయకుడి విలుకాడు తూటుగా నేసిన అందెపార మరి ఏసిన వానిదిసి సూటిగావునన్. ఇంతకుముందే ఇది కావ్యం వచ్చింది, దీన్ని అనువాదప్రాయంగా రచిస్తున్నాను అని అంటారేమో, మరి ఎవరి ప్రతిభ వారిది అని తెలియజేశాడు. ఒక్క నిమిషంలో ముగించేస్తాను. మూల గ్రంథంలో ఉన్నటువంటి ఒక కథను తప్ప గోపరాజు అన్ని కథలను అనువదించాడు. వదిలివేసిన ఒక కథకు బదులు మరొక కథ రాశాడు. ఇది 31వ కథలో విక్రమార్కుని వేదాలు చెప్పిన కథ. మూలంలోని కథలకే కాకుండా మరికొన్ని కథలను ప్రసంగవశాన గోపరాజు రాశాడు. అయితే ఇంటి కథలకు కొన్నింటికి మూలం కథా సరిత్సాగరం అన్నారు డాక్టర్ హనుమాన్ల భూమయ్య గారు. వారి కొరవి గోపరాజు సాహిత్య విశ్లేషణ అనేటటువంటి ఎంఫిల్ సిద్ధాంత గ్రంథంలో. అట్లా తెలుగు సాహిత్యంలో హరిహరనాథునికి అంకితం చేసిన వాళ్ళు ఒక 3-4 కవులు కనిపిస్తారు. తిక్కన తరువాత, నాచన సోమన తరువాత మన కొరవి గోపరాజు కూడా సింహాసన ద్వాత్రించకని హరిహరనాథునికి అంకితం చేయడం జరిగింది. మిగతా ఇద్దరి కంటే ఒక విలక్షణత వీరి అంకితంలో కనిపిస్తుంది. ఏంది అని అంటే, ప్రారంభంలో శివుని స్తుతించడం వేరు పద్యంలో, తర్వాత విష్ణువుని వేరు పద్యంలో స్తుతించడం, ఆశ్వాసాంతంలో ఒక పద్యంలో తప్పనిసరిగా ఇద్దరిని స్తుతించడం అనేటటువంటి ఒక విలక్షణమైనటువంటి పద్ధతి కనిపిస్తుంది
హరిహరనాథునికి అంకితం చేసిన ఇద్దరికి వేరు పద్యాలు చివరికి మళ్ళీ కలిపి అంతంలో ఒక పద్యంగా రాయడం కనిపిస్తుంది. చివరిగా ఒక్క పద్యంతో ముగిస్తాను నేను. చాలా అద్భుతమైనటువంటి కావ్యం. ఛందో వైవిధ్యాన్ని ఎన్ని రకాల ఈ కావ్యం ఆధారంగా మనకు తెలుగు సాహిత్యంలో తెలుగు వాళ్ళల్లో మొట్టమొదటి కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది ఆంధ్ర సాంఘిక చరిత్రకు. అది రాయడానికి దాదాపు సగం ఆ పుస్తకం రాయడానికి ఈ సింహాసన ద్వాత్రించిక ఉపయోగపడింది అని చెప్పవచ్చు. సురవరం ప్రతాప్ రెడ్డి ఇప్పుడే చెప్పినాను. ఆయా సందర్భాలలో ప్రస్తావించబడిన శకునాలు, అపశకునాలు, జ్యోతిష్యం, ఖగోళ శాస్త్ర వర్ణనలు, గ్రహశాంతి విధానం, వివిధ క్రీడా విశేషాలు, యోగ విశేషాలు, పక్షులను వేటాడే విధానం, నీతులు, తీర్థ క్షేత్ర పర్వత నదీ ప్రాంత విశేషాలు, వివిధ చతుషష్ఠి కళలు, యమ నియమాదులు, ధన ప్రాధాన్యం, యుద్ధాలు, గమక, శృతి, తాన, నాట్య భేదాలు, అనిమాద్యష్టసిద్ధులు, స్వప్నాలు, వాటి ఫలాలు, సర్పజాతి పేర్లు, ఛందో విశేషాలు, ఆదాయ వ్యయాలను నిర్వహించే విధానం మొదలైనవి ఈ కథాకావ్యంలో లేని విషయం అంటూ లేదు. అలాంటి ఈ కావ్యాన్ని భోజరాజుకు ఒకానొక 32వ సాలభంజిక మంగళాంతంగా ఆశీస్సులు ఇస్తూ ఉన్నట్లుగా కూర్చడంతో ఈ కావ్యం ముగుస్తుంది. కన్నులయ్యును బండి కన్నులయ్యును చంద్ర సూర్యులెవని కడ సొంపుగనిరి సుతుడయ్యు రథముపై సూతుడయ్యును సురజ్యేష్ఠుడెవ్వని కడ శ్రేష్ఠుడయ్యే కల్పంబునయ్యునాగేంద్రుడెవ్వని కథ ఎవ్వని కడ ఎన్నబడియే పదమయ్యు మస్తకాస్పదమయ్యునాకాశ మధ్యమెవ్వని కడ మహిమకెక్కే అట్టి ఉభయమూర్తి హరిహరనాథుండు దేవదేవుడిష్ట దైవమగుచు ఎరయు బ్రోచుగాత ఈ కుల్మువార్త భూజనేంద్ర భూజ భోజ అంటూ ముగిస్తాడు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.